అంతా అనుకున్నట్లు జరిగితే ఇంకో 50 రోజుల్లోనే స్పైడర్ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేయాల్సిందే. కానీ అనివార్య కారణాల వల్ల సినిమా వాయిదా పడిపోయింది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం ఆగస్టు 9న మహేష్ బాబు పుట్టినరోజు కానుకగా రిలీజ్ అవుతుందట. అంటే ఇంకా 3 నెలలకు పైగా ప్రేక్షకులు ఎదురు చూడాలి. విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఆలస్యమవుతూ ఉండటం, తమిళ వెర్షన్ కోసం స్పైడర్ క్లైమాక్స్ మారుస్తూ ఉండటమే సినిమా వాయిదా పడటానికి కారణమని వార్తలుస్తున్నాయి. ఇంతకీ తమిళం కోసం స్పైడర్ క్లైమాక్స్ ను మార్చాల్సిన అవసరం ఏమొచ్చిందనే సందేహం తలెత్తడం సహజం. తమిళ ప్రేక్షకులకు మహేష్ కొత్త కాబట్టి క్లైమాక్స్ లో హీరోయిజం తగ్గించి సింపుల్ గా ముగిస్తున్నట్లుగా ప్రచారం జరిగింది. అయితే అది వాస్తవం కాదట. స్పైడర్ క్లైమాక్స్ మార్చాలని మురుగదాస్ భావించడానికి తమిళంలో ఇటీవల విడుదలైన కవాన్ అనే సినిమా కారణమట. ఇటీవల ఈ సినిమా చూసిన మురుగదాస్ తన సినిమాతో స్పైడర్ కు కొన్ని పోలికలు వచ్చే ప్రమాదం ఉందని భావించాడట. ఆ కంపారిజన్ రాకుండా ఉండేలా స్పైడర్ క్లైమాక్స్ తో పాటుగా కొన్ని సన్నివేశాల్ని మార్చాడట. ఈ పని కోసం కొంత సమయం కేటాయించాల్సి రావడం, రీషూట్ల ఎఫెక్ట్ వల్ల స్పైడర్ కొంత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా కొంత ఆలస్యమవుతూ ఉండటంతో సినిమాను జూన్ 23 నుంచి వాయిదా వేయక తప్పలేదట. నా పేరు ధనుష్ రిషి. అందరూ ముద్దుగా దరి దరి అని పిలుస్తుంటారు. దేవుడికి నా పైన ఉన్న క్లారిటీ, నా బ్యాడ్ లక్ ఉన్న గ్రావిటీ నాకు చిన్నప్పుడే అర్థమైంది. నా లైఫ్లో లక్ ఫ్యాక్టర్ రాంగ్గా ఉండొచ్చు, కానీ లవ్ ఫ్యాక్టర్ మాత్రం చాలా స్ట్రాంగ్గా ఉంది. ఒక మనిషి చేయి చూసి తన జాతకం మొత్తం చెప్పేయగలను. కమింగ్ సూన్.